హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ వ్లాగ్స్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మా వెజిటేరియన్స్కి పర్టికులర్గా మంచి ఐటెం ఏమన్నా ఉందంటే అది ఆలు, బేబీకార్న్, మష్రూమ్, పన్నీర్ ఇవే కదా. సో వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ థింగ్ వచ్చేసి ఆలు దమ్ బిర్యానీ. ఇది నా కజిన్ చాలా అంటే చాలా బాగా కుక్ చేసింది. సో నేను అనుకున్నాను మీతో షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను ఆలు దమ్ బిర్యానీ, బట్ దిస్ ఈజ్ డిఫరెంట్ స్టైల్ విత్ డిఫరెంట్ టేస్ట్ అనమాట. సో దీనికోసం ఆలుని ఈ సైజుగా కట్ చేసేసుకొని ఇది మనం ఉడికించుకోవాలన్నమాట. మరి ఎక్కువ నలిగిపోయేంత ఉడికించకండి. 90%, 85% ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. సో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకొని మంచిగా దీన్ని బాయిల్ చేసేసుకోండి. 3 విజిల్స్ పెట్టాం మేము ఆ రోజు. యాక్చువల్లీ 3 విజిల్స్ సరిపోతుంది. దీని తర్వాత మనం ఉడకబెట్టిన దానికి మనము పీల్ ఆఫ్ చేసేసుకొని మ్యారినేషన్ చేసేసుకుంటాము. దీనికోసం మనకి మనము ఆయిల్లో కొంచెం ఆనియన్స్ని రోస్ట్ చేసుకుంటాం మనం మ్యారినేషన్లో వేసుకునేకి. యూజువల్లీ మనం అన్ని బిర్యానీస్లోకి వేసుకుంటాం కదా, అలానే. సో యాక్చువల్లీ మ్యారినేషన్ క్లిప్ అంతా మిస్ అయిపోయింది అనమాట. నేను చెప్తాను. కారం, ఉప్పు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్ అనమాట. ఇవన్నీ వేసేసి ఆ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రైడ్వి అవన్నీ మ్యారినేషన్ చేసేసుకోవాలి. యాక్చువల్లీ మేము ఫస్ట్ అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ఆలు కొంచెం పట్టించి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ కొంచెం మసాలా కలిపేసి సేమ్ ఇంగ్రీడియంట్స్తో మ్యారినేషన్కి ఆ ఆలుని తీసుకొని ఇండివిజువల్గా దాన్ని మళ్ళీ మ్యారినేషన్లో మిక్స్ చేసేసి ఇలా మనం బిర్యానీ చేసే ప్యాన్లో కొంచెం ఆయిల్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసి ప్రతి ఒక్క ఆలుని ఈక్వల్గా స్ప్రెడ్ చేయండి. ఈక్వల్లీ మ్యారినేషన్ అనేది చేయాలన్నమాట. ప్రతి ఒక్క ఆలుకి మసాలా అనేది మంచిగా పట్టాలి. అప్పుడే మనం ప్రతి ఆలుకి ఆ ఫ్లేవర్స్ అనేది లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. దాని తర్వాత మనం ఏదైతే మనం బిర్యానీ రైస్ ఉడకపెట్టుకుంటాం కదా. సో నార్మల్ బిర్యానీ రైస్ ఎలా ఉడకపెట్టుకుంటాం, 90% పక్కన ఉడకపెట్టేసుకుంటాం. పుదీనా, ఇంకా చెక్క, లవంగాలు, యాలకలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి ఇవన్నీ వేసేసి 90% నా బిర్యానీ రైస్ని ఉడికిచ్చేసేసి దాన్ని ఇక్కడంతా నీట్గా స్ప్రెడ్ చేసేసి పైన కొంచెం నెయ్యి, గరం మసాలా, పుదీనా కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా కింద మసాలా పోర్షన్, పైన కొంచెం రైస్, దాని తర్వాత పైన నాకు కొంచెం మ్యారినేషన్ మసాలా మిగిలింది. దాన్ని కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసి మళ్ళీ దానిపైన కొంచెం రైస్ అనేది కవర్ చేసేసేయాలన్నమాట. సో ఇదంతా వేసిన తర్వాత ఇంకా నార్మల్గా మనం ఒక 30 మినిట్స్ కుక్ చేసుకున్నాం మేము మీడియం ఫ్లేమ్లో. మీరు కూడా అలానే కుక్ చేసుకోండి. సో దానిపైన కొంచెం నూనె కూడా స్ప్రెడ్ చేసాం మేము. సో సెకండ్ లేయర్కి కూడా పై లేయర్కి కూడా సేమ్ గరం మసాలా, నెయ్యి, నూనె అండ్ దెన్ పుదీనా, కొత్తిమీర. సో మేమైతే రైస్ ఉడికించేటప్పుడు సాల్ట్ ఏమీ వేయలేదండి. మ్యారినేషన్కి వేసిన సాల్టే మన రైస్ అంతా రైస్ అంతటికి మ్యారినేషన్లోనే మనం సాల్ట్ వేసేస్తున్నాం అంతే. సో దీన్ని 30 మినిట్స్ ఒక మూత పెట్టేసి ఉడికిచ్చేస్తున్నాను. దాని తర్వాత ఇలా వచ్చింది. టేస్ట్ అయితే అద్దుర్స్ అని చెప్పాలి. నేనైతే లాస్ట్ టైం కంటే ఈసారి సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి గాయస్. అంతే ఈ వీడియో. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.